నమస్కారం. BB4 తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను మీ అనిత. జై ఫుల్, జై అంబేద్కర్, జై కాన్సరా. ఈరోజు తాడిపత్రి నగరం నడిపొడ్డున మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో చలో రాజధాని కార్యక్రమానికి సంబంధించి ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో చేపట్టినటువంటి పాదయాత్రకు సంబంధించినటువంటి ఈ కరపత్రాలు రిలీజ్ చేసినటువంటి కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాం. మరి ఇక్కడ తాడిపత్రిలో ఉన్నటువంటి దళిత గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కలిసి ఈ పాదయాత్రలో పాల్గొనాలని, ఆర్డిటికి ఎఫ్సిఆర్ని రెన్యువల్ చేసేంత వరకు మనమందరం కూడా ముందుకు నడవాలని ఒక సంకల్పంతో ఈ తాడిపత్రి నియోజకవర్గం ప్రజలందరికీ కూడా పిలుపునిస్తున్నాం. మరి ఎందుకంటే ఈరోజు ఉమ్మడి జిల్లాలైనటువంటి అనంతపురం, సత్యసాయి జిల్లాలకు జీవనాడి ప్రాణవాయువు ఆర్డిటి. మరి ఆర్డిటి లేకపోతే ఈ అనంత జిల్లాల్లో అభివృద్ధి ఆగిపోతుంది. అదే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలకు చదువులు ఆగిపోతాయి, అదే విధంగా వైద్యం ఆగిపోతుంది, రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయం ఆగిపోతుంది, అదే తర్వాత పండ్లకు తోటలకు సంబంధించినటువంటి రైతుల అభివృద్ధిని ఆగిపోతాయి. అదే విధంగా మనం ఆర్డిటిని కోల్పోవడం వల్ల ఎన్నో విధాలుగా నష్టపోవాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు జిల్లాలో నెలకొన్నాయి. మరి దేశంలోనే అత్యంత కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఆర్డిటి వ్యవస్థ కన్నతల్లి లాంటిది. మరి ఈ కన్నతల్లికి ఈ రోజు కష్టం వచ్చి వేరే శ్రీలంక, నేపాల్ దేశాలకు తరలి వెళ్ళిపోతుంటే మనమందరూ చూసుకుంటూ ఉందామా? ఒక్కసారి ఆలోచన చేయాలా? మరి ప్రజాప్రతినిధులారా, ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. మరి ఆర్డిటి గురించి మీరు ఎందుకు మాట్లాడలేదని ఈ ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నాం. మరి 14 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఈ జిల్లా పరిస్థితుల గురించి, ఆర్డిటి గురించి మీరు మాట్లాడలేకపోతున్నారని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎప్పటికైనా జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆర్డిటి సంస్థకు వెంటనే రెన్యువల్ చేసే విధంగా, ఎఫ్సిఆర్ ని వెంటనే మంజూరు చేసే విధంగా మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి, అదే విధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్ళి, అదే విధంగా బీజేపీ ప్రభుత్వానికి కూడా తెలియజేసి ఈ ఆర్డిటికి ఎఫ్సిఆర్ ని రెన్యువల్ చేసి ఈ అనంత ప్రజలందరినీ కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ ప్రజల యొక్క ఓట్ల ద్వారా వ్యతిరేకతను చవి చూడాల్సి వస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా ఈ ఆర్డిటికి ఎఫ్సిఆర్ రెన్యువల్ గురించి పెద్దలందరూ కూడా ఆలోచన చేసి రెన్యువల్ చేయించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై భారత్.